ఆవేశం అగ్రభాగానికి చెబితే కళ్ళు మిళ్ళు మిన్ను కాని రావంటుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మోడీ మీద కోపంతో అదానీనో అంబానీనో ద్వేషిస్తున్నాం. వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ దేశంలో, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎన్ని రకాలైనటువంటి వస్తువులు అందిని వ్యాపారం. వాళ్ళకంటే అవకాశాలు ఇస్తే అందరూ చేస్తారు, చెయ్యండి ఎవడొద్దన్నాడు, ఎవడ అవకాశాలు లాగేశాడు. నువ్వు పోటీ పడలేక నేను లేస్తే మనిషిని కాదంటే ఎట్లాగా? వాడు అన్ని రకాలు పోరాడుకుని సాధించుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. ఒక స్టేజ్కి వెళ్ళాక ఆటోమేటిక్గా విలువ వస్తుంది. ఇవాళ ఒక సామాన్యుడిగా మనలాగా ఉంటే దానికి నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు వాడికి ఒక వాల్యూ ఎక్కువ పెరుగుతుంది మనకంటే కూడా. వాడికి అట్టా పెరిగిపోయింది, నేను అట్లాగ వెళ్తే అంటే వాడు అక్కడ దాకా వెళ్ళడానికి తిప్పలు పడ్డాడే. అదానీ అయినా అంతే కదా. కానీ అదానీ మీద ద్వేషంతో ఈ దేశం మీద ద్వేషాన్ని నింపేసుకుని, మోడీ మీద ద్వేషంతో అదానీ మీద, మోడీ మీద ద్వేషంతో దేశం మీదనే ద్వేషం నింపుకున్నటువంటి వాళ్ళు మర్చిపోయినటువంటి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు అమెజాన్ 40% షేర్లు పడిపోతే 18% మంది ఉద్యోగులను తీసేశారు. గూగుల్ వాళ్ళు 50% షేర్ వాల్యూ పడిపోతే 15% ఉద్యోగులను తొలగించేశారు. ఫేస్బుక్ వాళ్ళు 60% షేర్ పడిపోతే, షేర్ వాల్యూ పడిపోతే 20% ఉద్యోగులను తొలగించారు. ఎందుకని? భరించలేక. కానీ అదానీ మీద హిండెన్బర్గ్ కథ నడిచినటువంటి సందులో ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాడు అనుకోండి, 40% షేర్ వాల్యూ పడిపోయింది. కానీ ఒక్క ఉద్యోగిని కూడా తీయలేదు, కంటిన్యూ చేసుకొచ్చాడు. మన వాళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస జ్ఞానం లేదా ఆ మానవత్వం వాగేవాడికి లేకపోవడం విచిత్రం.